నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గన్నవరం తుది ఓటరు జాబితాలో అక్రమాలు, వైకాపా కుట్రలు చేస్తోందన్న యార్లగడ్డ. వైకాపాకు ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా, ప్రజా తీర్పు కోరే సమయం ఆసన్నమైందని వ్యాఖ్య. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల స్థిరాస్తులకు ఎసరు, కోర్టు పరిధిని లాగేసి అధికారులకే నిర్ణయాధికారం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన, ఎక్స్ పేరుతో ఈమెయిల్ తీసుకొస్తున్నట్లు వెల్లడి. వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలన్నారు. అందరం ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో రఘురామ పేర్కొన్నారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి అనర్హుడిగా చేయడానికి వైకాపా నేతలు ప్రయత్నించినా వారు ఆశించిన ఫలితం రాలేదన్నారు. నర్సాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారన్నారు. గన్నవరం నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు దర్శనమిస్తున్నాయని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బోగస్ ఓట్లతో మరోసారి గద్దెనెక్కేందుకు అధికార వైకాపా యత్నిస్తోందని, దానికి ఓటరు జాబితాల్లో అవకతవకలే నిదర్శనమన్నారు. గన్నవరంలో సుమారు 1673 దొంగ ఓట్లను గుర్తించినట్లు చెప్పారు. సత్వరమే దొంగ ఓట్లను తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ఓటర్ లిస్టులో కూడా కొన్ని పొరుగురు ఓట్లు మల్లవల్లిలో ఉన్నాయండి. మల్లవల్లి ఓటర్స్కి వచ్చేసేసి బాపులపాడులో ఉన్నాయి. కొత్తగా అసలు మా సరౌండింగుల్లో మాకు పరిచయాలు లేని మనుషుల పేర్లు కూడా కొన్ని యాడ్ అయి ఉన్నాయి ఓటర్ లిస్టులో. వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటనేది ఎవరిని అడిగినా సరే ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చింది, మేము యాక్సెప్ట్ చేసామని చెప్తున్నారు బిఎల్ఓలు. పిల్లలు ఏం కోరుకుంటే చనిపోయిన ఓట్లు మొత్తం కంప్లీట్గా తీసేయాలండి. చనిపోయిన ఓట్లు కంప్లీట్ తీసేయాలి. పొరుగు రోడ్లు ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడో బతకడానికి వచ్చే వాళ్ళు ఈ నెల ఎక్కడ ఉంటారు, వచ్చే నెలలు ఇంకో ఊరు పోతారు. వాళ్ళ ఓట్లు చేర్చడం అనేది సమంజసం కాదు కదా. స్థానికంగా ఇక్కడ ఉండాలి. కనీసం మన ఎలక్షన్ రూల్స్ అయితే 3 సంవత్సరాల నివాసం ఉండాలి. గత 3 సంవత్సరాల నుంచి ఉండాలి వాళ్ళు ఇక్కడ. మరి అదేమి లేకుండా మరి ఆ లేబర్ రోడ్లు కూడా చేర్చాడండి. మరి ఆ వేరో మరి ఏ రకంగా చేసి పైపెత్తా అంటాడు. ఆన్లైన్లో ఎగిరి వచ్చినాయి అంట. ఆన్లైన్లో ఎగిరటం ఏంటండి? ఆయన సమాధానం ఒకటి చెబుతున్నాడు, ఆన్లైన్లో ఎగిరి వచ్చినాయి. కర్నూలు జిల్లా పాణ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని గౌరు చరితారెడ్డి తెలిపారు. ఓర్వకల్లులో వైకాపాకు చెందిన 200 కుటుంబాలు గౌరు చరిత ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. వైకాపా హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అధికార పార్టీ నాయకుల అరాచకాలు చూడలేక పార్టీని వీడామని నాయకులు తెలిపారు. వైసీపీ పార్టీ వీడి అందరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. ఆ జాయిన్ అయిన వాళ్ళని కూడా బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇక్కడున్న వైసీపీ లీడర్లకు అందరికీ, మా కార్యకర్తలపై చీమ వాళ్ళ ఈగ వాళ్ళ కూడా మేము సహించేది లేదు. అర్ధరాత్రి మీరు ఏం చేసినా కూడా మీ ఇండ్ల మీదకి వచ్చి పడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గాలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా మేము ఉంటాము. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. టాటాకు చప్పట్లకు ఎవ్వరు భయపడాలి లేదు, భయపడరు కూడా మా కార్యకర్తలు ఎవరు. మీరు ఏమన్నా అటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ముఖంగానే తెలియజేస్తాను. పాఠశాలల్లో పిల్లలకు గోరుముద్దలు పెడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న జగన్ సంక్షేమ వసతి గృహాల్లోని పిల్లల నోటికాడి ముద్ద లాగేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో 3 నుంచి 5 నెలల డైట్ ఛార్జీలు పెండింగ్ పెట్టి పిల్లల్ని ఆకలికి వదిలేస్తున్నారు. కొందరు వార్డెన్లు సొంత డబ్బుతో తిండి పెడుతుంటే కొందరు మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. ఇంకొందరు నాణ్యత లేని సరుకులు తెచ్చి సరిపెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హాస్టళ్లలో 54 కోట్ల రూపాయల వరకు అన్నం బిల్లులు పెండింగ్లో పెట్టారంటే జగన్ మేనమామ లేక మోసాల మామ? రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు డైట్ ఛార్జీలను వైకాపా సర్కార్ సక్రమంగా చెల్లించడం లేదు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల విద్యార్థులకు 3 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో బీసీ వసతి గృహ విద్యార్థులకు 5 నెలలుగా డైట్ ఛార్జీల చెల్లింపులు లేవు. అనంతపురం జిల్లా పరిధిలోనూ కొన్ని వసతి గృహాలకు 5 నెలలు, మరికొన్నింటిలో 6 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్లోనూ బీసీ హాస్టళ్లకు
2023 నవంబర్ నుంచి చెల్లింపులు నిలిపేశారు. విజయనగరం జిల్లాలోని ఎస్సీ ప్రీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలకు 2023 అక్టోబర్ నుంచి డైట్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 548 గిరిజన వసతి గృహాల్లో 30 కోట్ల రూపాయలు, 1109 బీసీ వసతి గృహాల్లో 16 కోట్లు, 1050 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 8 కోట్ల రూపాయల మేర డైట్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 54 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. వాస్తవానికి వసతి గృహ విద్యార్థుల డైట్ ఛార్జీల బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలి. ఏ నెలకా నెల నిధుల్ని టంచనగా విడుదల చెయ్యాలి. జగన్ అధికారంలోకి రాగానే గ్రీన్ ఛానల్ కూడా రివర్స్ అయింది. జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడమే తప్ప వాటికి సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ప్రభుత్వ బీసీ వసతి గృహాలకు గత 5 నెలలుగా పెండింగ్లో మెస్ బిల్లులు ఇంతవరకు విడుదల చేయలేదు. ఒక పక్క అరకొర ఇచ్చేటువంటి మెస్ బిల్లులు ఇంతవరకు విడుదల చేయకపోవడంతో ఆ సంక్షేమ వసతి గృహ అధికారులు ఇటు వార్డన్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత నిత్యావసరాల ధరలతో పోలిస్తే ప్రభుత్వం డైట్ ఛార్జీల కింద విద్యార్థులకు చెల్లిస్తున్నదే నామమాత్రం. అవి సక్రమంగా చెల్లించకపోతే ఎలాగనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైకాపా అధికారంలోకి రాకముందున్న నిత్యావసరాల ధరలతో పోలిస్తే ప్రస్తుతం కొన్ని సరుకుల రేట్లు 100% పైగా పెరిగాయి. జగన్ అధికారంలోకొచ్చిన నాటి నుంచి 3 ఏళ్ల పాటు డైట్ ఛార్జీలను పెంచాలని వసతి గృహాల అధికారులు విన్నవిస్తున్నా గత ఏడాది జూన్లో గాని జగన్కు చేతులు రాలేదు. అది నిత్యావసరాల ధరలు పరిగణలోకి తీసుకోలేదు. అధికారులు కనీసం 25% పెంచాలని ప్రభుత్వానికి నివేదిస్తే జగన్ 15% పెంపునకే అనుమతించారు. ఆ బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదు. 2014 ముందు కావచ్చు, లేకపోతే తర్వాత కావచ్చు, టైం టు టైం కాస్మెటిక్ ఛార్జీలు పడతా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ 2019 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏ నెల కూడా కాస్మెటిక్ ఛార్జీలు పడ్డంలే. ఒకవేళ కాస్మెటిక్ ఛార్జీలు పడితే తల్లిదండ్రుల అకౌంట్లో పడ్డాయి, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పే విధంగా ఉంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేక మేము అంతమందిని మేము మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదని చెప్పి అధికారులు కూడా ఇంటికి పంపించేదానికి అవకాశాలున్నాయి. తెలుగుదేశం హయాంలో డైట్ ఛార్జీలను 33% నుంచి 66% వరకు పెంచారు. 2018లో 3, 4 తరగతుల విద్యార్థులకు 750 రూపాయల నుంచి 1000 రూపాయలకు, 5, 6, 7 తరగతుల విద్యార్థులకు 750 నుంచి 1250కి, 8, 9, 10 తరగతులకు 850 నుంచి 1250 రూపాయలకు పెంచారు. ఇక ఇంటర్ ఆపై తరగతుల విద్యార్థులకు 1200 నుంచి 1400 రూపాయలకు పెంచారు. పేద పిల్లలకు మేనమామని చెప్పుకుంటున్న జగన్ మాత్రం అరకొరగా పెంచి అది కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. దొంగ ఓట్లు చేర్చడంతో పాటు విపక్షాల ఓట్లు తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైకాపా నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తటస్థులు తమకు మద్దతుగా ఉండబోరని భావించిన వారి ఓట్లు తొలగించేందుకు తప్పుడు ధృవీకరణలు, సమాచారంతో పెద్ద సంఖ్యలో ఫామ్ 7 దరఖాస్తులు చేస్తున్నారు. తాజాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇలాంటి వ్యవహారం వెలుగులోకి రాగా పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు 163 మంది వ్యక్తులు ఒక్కొక్కరు 10 కన్నా ఎక్కువ ఫారం 7 దరఖాస్తులు చేశారు. వీరిలో 100 దరఖాస్తులు చేసిన వారు కూడా ఉన్నారు. దీనిపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో 3 సభ్యుల కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. 163 మంది నుంచి వచ్చిన 4409 అభ్యంతరాలను పరిశీలించింది. ఇందులో 750 అభ్యంతరాల్లో 545 మంది ఓటర్ల జాబితాలో ఉన్న చిరునామాలోనే ఉంటున్నారని నిర్ధారించింది. పనుల కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని తేలడంతో వారి ఓట్లను యథాతథంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. మరో 205 మంది జాబితాలో పేర్కొన్న చిరునామాలోనే ఉన్నారు. అయినా వీరి ఓట్లు తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగా దరఖాస్తు చేశారని నిర్ధారించారు. ఈ ఓట్లు తొలగించాలని ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసిన వారిని గుర్తించి కేసులు పెట్టారు. సంబంధం లేని వ్యక్తుల ఓట్లు తొలగించాలని 163 మంది పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేయడమే పెద్ద తప్పిదం. దాని తీవ్రతను తగ్గించేందుకు 10 మందిపై మాత్రమే కేసులు పెట్టి మరో 13 మందిని హెచ్చరించి మిగిలిన వారిని వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
66 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన బి రంగనాయకమ్మ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె వైకాపా పశ్చిమ ఇన్ఛార్జ్ ఆడారి ఆనందకుమార్ కు చెందిన పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తారని తెలిసింది. వార్డు వాలంటీర్ భార్య అయిన రొంగలి సుధా, వైకాపా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లీలా నాగవల్లి, వైకాపా 204 BLA జి నూకరాజుతో పాటు సాకూరి సత్యవతి, కొలిచాన రవి, ఎస్ సుజాత, టి యశ్వంతరావు, కె సత్యబాబు, జి కావ్య అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. అధికారులకు తప్పుడు సమాచారం, ధృవీకరణ పత్రాలు సమర్పించడం, ఇతరుల చట్టబద్దమైన హక్కులకు ఇబ్బంది కలిగించడం, కావాలనే తప్పుడు పత్రాలు అందజేయడం అనే నేరాల కింద వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇది నిరూపణ అయితే 6 నెలల జైలు శిక్ష, 1000 రూపాయల అపరాధ రుసుం, తీవ్రమైతే 2 ఏళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుం విధిస్తారు లేదా 2 శిక్షలు విధించొచ్చు. అయితే పోలీసులు కేసులు నమోదు చేసినా ఇప్పటి వరకు వారికి ఎలాంటి నోటీసులు అందజేయలేదని తెలుస్తోంది. భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేశారని విమర్శించారు. ఈ నెల 26న అనంతపురంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావం సభ ఏర్పాటు చేయనున్నట్లు తులసిరెడ్డి తెలిపారు. నంబర్ 1 ద్రోహి బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని రాష్ట్రానికి తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేసింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టి పోలవరం ప్రశ్నార్థకమైంది. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని, అమ్మాలని, మూసివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అత్యంత శోచనీయం. ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది, విభజన చట్టంలోని అన్ని అంశాలు అమలవుతాయి. దీన్ని ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. 26వ తారీఖున అనంతపురంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. సభకు వామపక్ష పార్టీలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ఈ సభకు తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలోకి రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం కలకలం రేపింది. పాఠశాలలోని 9వ తరగతి గది అద్దాలను పగలగొట్టిన దుండగుడు లోపలికి ప్రవేశించేందుకు యత్నించినట్లు ప్రధానోపాధ్యాయుడు శివన్న తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పాఠశాల ఆవరణలోకి దుండగుడు ప్రవేశించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అవసరమైన భద్రతను కల్పించాలని ప్రధానోపాధ్యాయుడిని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను ఈ నెల 25న ప్రధాని మోదీ ప్రజలకు అంకితం చేయనున్నారు. 183 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎయిమ్స్లో అన్ని ముఖ్య విభాగాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని డైరెక్టర్ మధుబానందకర్ తెలిపారు. ఎయిమ్స్ అనుబంధ వైద్య కళాశాలలో విద్యార్థులు వైద్య కోర్సులు అభ్యసిస్తున్నారన్నారు. ఈ నెల 25న జరగబోయే కార్యక్రమానికి ప్రధాని మోదీ వర్చువల్గా హాజరవుతారన్న ఆయన సభలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారని వెల్లడించారు. All the facilities for the tertiary patient care were completed, but this is we have to few like manpower interviews are going on. As a faculties are not there, we cannot open everything gradually because this AIIMS gives the only quality care, not like we will compromise in quality. Gradually we are opening until that we are approaching 700. Though work completed, but we are taking the patients depending upon our manpower. Yeah, this land issue was there for this is they are going on 10 acres land still pending. And parallel electricity for our hospital, only one source is there. We recently Chief Secretary has taken the review. ఇప్పుడు ప్రకటన. మీకు స్థిరాస్తులున్నాయా? అవి మీవేనని రుజువేంటి? దస్తావేజులు ఉంటాయి కదా అంటారా? ఇక అవన్నీ మడతపెట్టి బీరువాలో పెట్టుకోవడమే. మీ భూ యాజమాన్య హక్కులు చిక్కులో పడ్డాయి. ఆస్తులు మీవేనని మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. లేదంటే వేరే ఎవరైనా క్లెయిమ్ చేసేసుకోవచ్చు. 2 ఏళ్లలోగా మేల్కోకపోతే ఇక పరాయి వాళ్ల పరమైనట్లే. కోర్టుల అధికారాలకు కత్తెర వేసి ప్రజల భూ హక్కులను పాతరేస్తోంది జగన్ సర్కార్. ప్రజల స్థిరాస్తులకు 2022 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ల్యాండ్ మైన్ పెట్టేసింది. అది పేలడం, భూ వివాదాలు బద్దలవడం ఎంతో దూరంలో లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. రిజిస్ట్రేషన్ అయిన పత్రాలు ఉన్నా కూడా టీఆర్ఓ దగ్గర నమోదు చేసుకోవాలంట. అంటే నేను మనిషిని అని చెప్తే నువ్వు మనిషివా కాదా అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను పరిశీలించి నువ్వు మనిషివా కాదా అని చెప్తుందంట ఈ చట్టం. ఇదెక్కడ చట్టం సార్? భూమి మనదే, ఆ పత్రాలు దానివే. కానీ వాటిని చిత్తు కాగితం కింద జమ కడితే
అంతకు మించిన దుర్మార్గం ఉంటుందా? వంశపారంపర్యంగా వచ్చిన ఈ ఆస్తులు వాళ్ళు ఎవరైనా క్లెయిమ్ చేయకుండా ఒక దూర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉండడం వల్ల ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చి కనుక ఈ ఆస్తి మాది అని క్లెయిమ్ చేసే అవకాశం ఉండదండి. ఆస్తి మీద హక్కును కోల్పోతారండి. సపోజ్ ఎన్ఆర్ఐ కనుక ఒక 5 సంవత్సరాల విజయవాడ ఏదో ఊరు వచ్చి ఆ స్థలం చూసుకోవడానికి వెళ్తే కనుక ఆ స్థలంలో వేరే కబ్జా చేసుకుంటే అతను ఎన్ఆర్ఐ అడిగే హక్కు లేదండి. ఇంకా అతను రైట్ కోల్పోయినట్టే. ఎవరు కబ్జా చేస్తే వాళ్లదే భూమి అంటే అంతకు మించిన అరాచకం ఉంటుందా? ఇలాంటి అరాచకాలకే చట్టబద్ధత కల్పిస్తోంది వైకాపా సర్కార్. ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం 2022 పేరిట ప్రజల స్థిరాస్తులపై గుణపం దింపుతోంది. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో పొందుపర్చిన సెక్షన్లో ఒకదానిని మించి మరొకటి ప్రజల స్థిరాస్తుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈ చట్టం అమల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టీఆర్ఓలే కీలకం. టీఆర్ఓల్ని నియమించే అధికారం భూ పరిపాలనా శాఖ పరిధిలోని ఏపీ ల్యాండ్ అథారిటీకి కట్టబెట్టారు. అయితే అసలు వారికి ఉండాల్సిన అర్హతలేంటి? టీఆర్ఓలుగా తహసీల్దార్లకు ప్రాధాన్యమిస్తారా, లేదంటే వాలంటీర్ వ్యవస్థలా నచ్చిన వారిని తెచ్చిపెట్టుకుంటారా? స్పష్టత లేదు. రాజకీయ నేతల చెప్పు చేతల్లో ఉండేవారినే నియమిస్తే టైటిల్ రిజిస్టర్లో అసలు యజమానుల పేర్లకు బదులు ఇతరుల పేర్లు చేర్చి భూ కబ్జాలకు తెగించే ప్రమాదం లేకపోలేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కే సంవత్సరాల తరబడి తిరగాల్సి వస్తుంది. అలాంటిది ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎంఆర్ఓ చేతికి వస్తే ఇది చాలా దారుణం. ఇదే చట్టంలోని సెక్షన్ 6ను కొత్త వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా రూపొందించారు. దీని ప్రకారం నోటిఫైడ్ ప్రాంతంలోని అన్ని స్థిరాస్తులకు సంబంధించి హద్దుల వివరాలతో కూడిన రికార్డుల్ని టీఆర్ఓ తయారు చేయాలి. ఇందుకోసం ప్రజలు తమ వద్ద ఉన్న దస్తావేజులు, ఇతర వివరాల్ని టీఆర్ఓకి చూపించాలి. ఆయన సంతృప్తి మేరకు టైటిల్ రిజిస్టర్లో యజమాని పేరు చేరుస్తారట. రిజిస్టర్లో పేరు చేరితేనే యాజమాన్య హక్కులొస్తాయట. అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లక్షల రూపాయల్లో స్టాంపు డ్యూటీగా చెల్లించి పొందిన దస్తావేజులకు విలువే ఉండదు. టీఆర్ఓ ఎవరికి ధృవపత్రమిస్తే వారే యజమానులు. ఒకవేళ ఏదైనా ఆస్తి తనదని ఎవరైనా తప్పుడు క్లెయిమ్ దాఖలు చేస్తే దాన్ని వివాదంలో ఉన్నట్లుగా డిస్ప్యూట్ రిజిస్టర్లో టీఆర్ఓ నమోదు చేస్తారు. వెంటనే సమస్య జాయింట్ కలెక్టర్ హోదాకు తగ్గని స్థాయి అధికారిగా ఉండే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ ఎల్టీఏఓ ముందుకు వెడుతుంది. అక్కడ తేలేదాకా ఆ ఆస్తిపై ఎలాంటి లావాదేవీలకు అవకాశం ఉండదు. అంటే గిట్టని వ్యక్తులెవరైనా డిస్ప్యూట్ రిజిస్టర్లో నమోదు చేయించే అవకాశాలు కల్పించారు. మన రాష్ట్రానికి వస్తే దాదాపుగా 32 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ అయినా ఆస్తులకు, స్థిరాస్తులకు సంబంధించి ప్రతి వాళ్ళము కూడా మళ్ళీ మనం ఈ భూమి మీద మనమే యజమాని అనేటువంటి ఒక సర్టిఫికేట్ని ప్రభుత్వం నియమించే అధికారుల దగ్గర నుంచి తెచ్చుకోవాల్సినటువంటి దుర్గతి ఏర్పడతా ఉన్నారు. ఏ విధమైనటువంటి వివాదం లేనప్పుడు మళ్ళీ ఎందుకు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి? ఎవరైనా సరే ఏదైనా వివాదాన్ని దాఖలు చేయొచ్చు అనేటువంటిది దుర్మార్గపూరితమైనటువంటి సెక్షన్ కూడా వీళ్ళు ఉటంకించడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలు, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవస్థలు అనేక చోట్ల మరి ప్రభుత్వమే కూడా ఒక లిటిగెంట్గా కూడా మారి ఈ భూ వివాదాల్లో ప్రభుత్వం తన హక్కుల్ని మాది అనేటువంటిది కూడా అనేక చర్యలు రావచ్చు. మరి ప్రభుత్వం ఒక పక్కన పార్టీగా ఉన్నప్పుడు ప్రభుత్వం నియమించినటువంటి అధికారులే ఆ తీర్పులు చెబితే అవి నిజంగా నిష్పక్షపాతంగా ఉంటాయా అని ప్రతి ఆస్తి కూడా లిటిగేషన్లోకి పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది తప్పితే మరొకటి కాదు అని చెప్పాలి. టీఆర్ఓ రికార్డుల్లో ఒక్కసారి పేరు చేర్చాక ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే 2 ఏళ్ల తర్వాత ఆ పేరు గల వ్యక్తే యజమానవుతారని సెక్షన్ 13లో పేర్కొన్నారు. అదే బలమైన సాక్ష్యమని పొందుపరిచారు. అయితే టైటిల్ రిజిస్టర్ను ఆన్లైన్లో ఉంచుతామని ఎక్కడా చట్టంలో చెప్పలేదు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, పహాణీల గురించిన ప్రస్తావనే లేదు. అలాగైతే రిజిస్టర్లో ఎవరి పేరు నమోదు చేశారో నిరక్షరాస్యులు, రైతులు సులువుగా తెలుసుకోగలరా? అధికారులు రిజిస్టర్లను గోప్యంగా ఉంచి అవినీతికి పాల్పడరని గ్యారంటీ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆన్లైన్లో అడంగళ్ళు, ఎంట్రీసు, ల్యాండ్ రెవెన్యూ ఎంట్రీస్ ఇవన్నీ కూడా వాటి ద్వారా వచ్చే వివాదాల్లో హైకోర్టులో పడేటువంటి కేసులు మేము హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన కోకొల్లలు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు రాజకీయ పురోభాలకు లొంగి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఈ హక్కుల్ని, భూమి మీద ఉండేటువంటి యాజమాన్య హక్కుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు మార్చిపుదల చేయడం అనేటువంటిది ఇది తీవ్ర ఆక్షేపణ. ఇక టైటిల్ రిజిస్టర్లో పేరు చేర్చే వ్యవహారంపై వివాదం తలెత్తితే హైకోర్టులో మాత్రమే రివిజన్ పిటిషన్ వేసుకోవాలని సెక్షన్ 16లో పేర్కొన్నారు. అయితే సామాన్యులకు నేరుగా హైకోర్టును ఆశ్రయించే స్థోమత ఉంటుందా? ప్రజలకు భౌగోళికంగా చేరువలో ఉండే సివిల్ కోర్టుల్ని భూ వివాదాలలో జోక్యం చేసుకోకుండా
పూర్తిగా దూరం పెట్టడం కుట్రపూరితమనే అనుమానాలు ఉన్నాయి. ఒక రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఒక న్యాయ వ్యవస్థ రెండింటిని కూడా తప్పించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సామాన్యులు కోర్టుకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి జూనియర్, సీనియర్ జిల్లా కోర్టులను కాదని హైకోర్టుకి వెళ్ళాలి అంటున్నారు. ఒక సామాన్యుడికి హైకోర్టుకి వెళ్ళే సామర్థ్యం ఆర్థిక పరంగా ఉంటుందా? కాలయాపన జరగదా? సివిల్ కోర్టుని దాని యొక్క జ్యూరిడిక్షన్ మీరు లాక్కోవడం అంటే అది ఎంత చట్ట విరుద్ధం అంటే ఒక వ్యవస్థలోని తొలిమెట్టు. దాన్ని కాదని ఎక్కడో పైమెట్టుకి ఎక్కండి, మీరు అక్కడ న్యాయం దొరుకుతుంది అని అంటున్నారు. ఇక సెక్షన్ 18 ప్రకారం భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఇప్పటికే సివిల్ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్ లో ఉంటే సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని టీఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి రికార్డులో నమోదు చేయించుకోవాలట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన 6 నెలలలో టీఆర్ఓ నుంచి ధృవపత్రం పొంది దాన్ని సంబంధిత కోర్టులో దాఖలు చెయ్యాలని, వివాదాన్ని పరిష్కరిస్తూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల్ని 15 రోజుల్లోపు టీఆర్ఓ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. అలా చేయడంలో విఫలమైతే కోర్టులిచ్చిన తీర్పులో అమలు సాధ్యం కాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ సంబంధిత యజమాని 15 రోజుల్లోగా టీఆర్ఓను కలవలేకపోయినా, టీఆర్ఓనే అందుబాటులో లేకపోయినా బాధ్యత ఎవరు వహిస్తారనేది అంతు చిక్కడం లేదు. టీఆర్ఓలను నియమించే ఏపీ ల్యాండ్ అప్పీలేట్ అథారిటీ అధికారి సివిల్ ప్రొసీజర్ కోడ్ కు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సెక్షన్ 37లో పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించొచ్చన్నారు. ల్యాండ్ అథారిటీ అధికారి ఇచ్చే ఏ ఉత్తర్వులైనా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లో భాగంగానే ఇచ్చినట్లు భావించాలని పొందుపర్చారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారమైతే బాధితులకు నోటీసులిస్తారు. వారికి వాదనలు చెప్పుకోవడానికి, రాతపూర్వక అభ్యంతరాలు సమర్పించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అలాంటివేవీ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అధికారి ఇష్టారాజ్యానికి వదిలేయడం, సామాన్యుల ఆస్తులతో ఆటలాడుకోవడమే. చేసిన చట్టాన్ని అమలు చేసేది ఆఫీసర్లు అమలు చేస్తారు. అమలు చేయడం సరిగ్గా ఏమన్నా కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గా లేదా అనేది న్యాయస్థానాలు వెరిఫై చేసుకుని నువ్వే చట్టం తీసుకొచ్చేసి నీ ఆఫీసర్లే చట్టాన్ని అమలు చేస్తూ వాళ్ళే న్యాయ సమీక్షలో కూర్చుంటానంటే ఎంతవరకు కరెక్ట్? సో అందుకని ఇది ఫండమెంటల్లీ ఇట్ ఈస్ రాంగ్. సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే డాక్ట్రిన్ ఏదైతే ఉన్నదో మనకి రాజ్యాంగంలో, దానికి ఇది వ్యతిరేకం. ఇక భూముల క్రయ విక్రయాలు, బదలాయింపులు చెయ్యాలి అనుకుంటే టీఆర్ఓకు సమాచారం ఇవ్వాలట. ఆయన సంతృప్తి చెందితేనే లావాదేవీలు జరుగుతాయని ల్యాండ్ టైటిలింగ్ యాక్టులోని సెక్షన్ 50, 51లో ప్రభుత్వం పొందుపర్చింది. టీఆర్ఓను సంతృప్తి పరచడం అంటే అవినీతి, అక్రమాలకు గేట్లెత్తడమే. ఒకవేళ సమాచారం అందించేందుకు ఎవరైనా నిరాకరించినా, విఫలమైనా సదరు వ్యక్తికి 6 నెలల వరకు జైలు శిక్ష గాని, 50,000 రూపాయల వరకు జరిమానా గాని, లేదంటే రెండూ విధించొచ్చని సెక్షన్ 64లో పేర్కొన్నారు. అయితే ఆ అధికారాన్ని అధికారులకు కట్టబెట్టారు. సహజంగా జైలు శిక్షలు వేసే జ్యుడిషియల్ అధికారాలు న్యాయస్థానాలకుంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో జైలు శిక్ష విధించే అధికారం టీఆర్ఓకిస్తారా, ఎల్టీఏఓకిస్తారా, ఏపీ ల్యాండ్ అథారిటీకిస్తారా అనేది చట్టంలో పేర్కొనలేదు. ఈ సెక్షన్ను ఆసరాగా తీసుకుని కక్ష సాధించేందుకు కూడా ఏ వ్యక్తినైనా సమాచారం కోరే ప్రమాదం లేకపోలేదు. ఈ సెక్షన్లన్నీ చూస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ స్థిరాస్తి వివరాల్ని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయించుకోవాల్సిందే. ఈ విధానంలో అక్రమార్కులు అధికారుల్ని లోబర్చుకుని ప్రభుత్వ, దేవాదాయ భూముల్ని కాజేయడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే ఇప్పటిదాకా కోర్టు గడప తొక్కేవాళ్లం. అలాంటి వారికే భూ యాజమాన్య హక్కుల చట్టం పేరిట అపరిమిత అధికారాలు కట్టబెట్టడం వల్ల రెవెన్యూ అధికారుల మాటే శాసనం కాబోతోంది. 2023 అక్టోబర్ 31 నుంచే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకొచ్చినట్లు వైకాపా సర్కార్ జీవో జారీ చేసేసింది. ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్, కమిషనర్, సభ్యుల్ని గతేడాది డిసెంబర్ 29నే ఉత్తర్వులిచ్చింది. ఇది అత్యంత ప్రమాదకర చట్టమంటూ ఏపీ న్యాయవాదుల మండలి హైకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయవాదుల అభ్యంతరాలతో ఇప్పుడే ఈ చట్టాన్ని అమలు చేయడం లేదంటూ మభ్యపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయాల్సి ఉందని, చట్టం అమలుకు నిబంధనలు కూడా ఇంకా తయారు చెయ్యలేదని కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. న్యాయ నిపుణులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల సూచనలు, సలహాల్ని పరిగణలోకి తీసుకుంటామంటూ బురిడి వేస్తోంది. ఆ ఉద్దేశమే ప్రభుత్వానికుంటే చట్టం అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వులు ఎందుకిస్తుందని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.